ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ ఆధారాన్ని వెతుక్కుంటూ మన ఇంటికొచ్చారు. పెద్దనాన్న గదిలో రెక్కిచ్చేశారు. మనకు అనుమానం వచ్చేలోపు నైస్గా జారుకున్నాడు. అవును, అంటే మీనన్ కమిషనర్ హోమ్ మినిస్టర్ మధ్య కూడా ఏదో సంబంధం ఉందన్నమాట. మాధురి పెళ్లిలో మీనన్ కమిషనర్ల ప్రవర్తన చూస్తే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉన్నట్టు నాకు అనిపించలేదు దాత్రే. ఎలాగూ హోమ్ మినిస్టర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చి మనకి హింట్ ఇచ్చాడు కాబట్టి మనం టార్గెట్కి చాలా దగ్గరలోనే ఉన్నామనిపిస్తోంది. కరెక్ట్ వేలోనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. కాకపోతే ఇంకొంచెం ఫాస్ట్గా చేయాలి. చేద్దాం. హోమ్ మినిస్టర్ మీద మనకు అనుమానం వచ్చిందని హోమ్ మినిస్టర్ కూడా అనుమానం వచ్చింది. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ మనల్ని తొక్కేయాలని చూస్తారు. అవును దాత్రే, చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. చేద్దాం. ఆ దేవుడి దయ వల్ల మనకేమైనా ఒక్క కరెక్ట్ ఆధారం దొరికితే మా అమ్మ గురించి నిజం తెలుస్తుంది. అప్పుడే మా అమ్మ ఆత్మ శాంతిస్తుంది. అంతా మంచి జరుగుతుంది దాత్రే. ఇంటికి వెళ్దాం పద. రేపటి నుంచి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయాలి. ఇంతకాలానికి మంచి టర్న్ దొరికింది కేదార్. పంతులు గారికి ఆ దుర్మార్గులు ఎవరో కూడా తెలిసే అవకాశం ఉంది. అవును దాత్రే, 2 రోజుల్లో వివరంగా చెప్తానన్నారు కదా. అంటే మీ అమ్మగారి కేసు మరో 2 రోజుల్లో మలుపు తిరగబోతోంది దాత్రే. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ నిజాయితీని నిరూపించే రోజు ఇంకెంతో దూరంలో లేదు. సరే పద. నాకు తెలిసి సిఐ కావ్య డెత్ వెనుకుంది మా బావగాడి కాబట్టి ఈ విషయం వెంటనే మా బావగాడికి చెప్పాలి. చెప్తా. సిటీలో క్రైమ్ కేసెస్ తగ్గినట్టున్నాయి. అవును సార్. సరే. బావా 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 మీ కొంప మునిగేలా ఉంది బావా. అది ఎక్స్క్యూజ్ మీ, మీరు ఒక 5 minutes బయట వెయిట్ చేయండి. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా నీకు? ఎక్కడ ఏం చేయాలో తెలుసా మీకు? రేయ్, నేనేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? ఎక్కడ ఏం మాట్లాడాలో నాకు తెలియదని మీరన్నారు. ఎక్కడ ఏం చేయాలో మీకు తెలుసా అని నేను అడుగుతున్నాను. మిస్టర్ అబీ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది కొంచెం క్లారిటీగా చెప్పు. అదే బావా, ఆ పోలీస్ ఆఫీసర్ని మర్డర్ చేయించావు కదా. వింటారా? ఏం మాట్లాడుతున్నారో? అదే బావా, ఆ సిఐ కావ్య ఉంది కదా. ఎక్కడుందిరా? చచ్చి 20 ఏళ్ళయింది కదా. ఆవిడ చచ్చి 20 ఏళ్ళయింది. కానీ ఆవిడ గురించి కేడీజేడీలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా. ఇన్వెస్టిగేషన్ ఆపేయమని చెప్పాను కదా. నువ్వు చెప్పగానే ఆపేయడానికి వాళ్ళేమీ 5 ఏళ్ళకోసారి మారే పొలిటీషియన్స్ కాదు బావా, పోలీస్ ఆఫీసర్స్. రాజకీయ నాయకుడు వేసుకునే ఖద్దరు బట్టల కన్నా పోలీసులు వేసుకునే ఖాకీ బట్టలకే పొగరెక్కువ ఉంటుంది కదా బావా. మ్యాటర్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆపలేదు. అఫ్ కోర్స్ మీరు ఆపలేరనుకోండి. సిఐ కావ్య విషయంలో వాళ్ళొక పూజారిని కలిశారు. పూజారా? సిఐ కావ్య గురించి చెప్తూ ఫోన్లో ఏవో ఫోటోలు చూపించాడు. ఏం చెప్పాడో అర్థం కాలేదు కానీ మరో 2 రోజుల్లో కలిస్తే ఇంపార్టెంట్ ఎవిడెన్స్ గురించి చెప్తానని మాత్రం అర్థమైంది బావా. ఎవిడెన్సా? ఆ ముసలోడి దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయో ఏంటో, వాడిని అక్కడే లేపేయాల్సిందిరా. అనుకున్నాను కానీ అలాంటి పాపం పనులు చేయడం నా వల్ల కాదని నీకు తెలుసు కదా బావా. నీకెలాగో అవి అలవాటే కాబట్టి అలాంటివి ఏవైనా ఉంటే నువ్వే చూసుకో. సరే సరే, నేనే చూసుకుంటాను. ఆ జేడీ కేడీలను మాత్రం నువ్వు ఫాలో అవుతూ ఉండు. అలాగే బావా, ఇప్పటి నుంచి అదే పనిలో ఉంటా. జేడీ, మొత్తానికి నీ గురి నా మీదే పెట్టావన్నమాట. నా గురించి తెలియక కెలుక్కుంటున్నావు జేడీ. కార్పెంటర్ నుంచి కార్పొరేటర్నైనా, కార్పొరేటర్ నుంచి హోమ్ మినిస్టర్నైనా నా జర్నీలో ఇలాంటి కేడీజేడీలను చాలా మందిని చూశాను. ఒక్కరు కూడా నన్ను టచ్ చేయలేకపోయారు.
ఒకవేళ పొరపాటున నన్ను టచ్ చేస్తే వాళ్ళు పైకే పోయారు. మీ సంగతి త్వరలోనే తేలుస్తాను. మన ఇంట్లో ఫంక్షన్ కి మనం కూడా చేయని హడావిడి ఇదిగో వీళ్ళు చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు నిష్క? అయినా రిసెప్షన్ లో ఇంతమంది ఉన్నారు, నువ్వెందుకు వీళ్ళని అంటున్నావు? పర్లేదులే వదినా. మనకంటే ఇంకొకరు అందంగా రెడీ అయినప్పుడు కుళ్ళుకోవడం ఆడవాళ్ళ లక్షణం కూడా. అదే మా నిష్క కూడా చేస్తుంది. నువ్వు గమ్మునుండమ్మి. వాళ్ళ సంగతి మన మాధురి వాళ్ళ మావయ్య గారు చూసుకుంటారు. ఏమంటున్నారు అత్తయ్య? అవునమ్మి, ఈ కేదారు జగదాత్రి మన ఇంట్లో ఉండడం మనకెంత ఇష్టం లేదో ఆ కమిషనర్ అన్నయ్య కూడా అంతకంటే ఎక్కువ ఇష్టం లేదు. ఆయనే ఏదో ఒకటి చేసి వాళ్ళ అంత తేలుస్తాడు. నువ్వు చూస్తుండు. ఏంటి బాబు, మీ నాన్న ఎవరు అనే సంగతి తెలిసిందా? తెలిసిందే, కానీ సాక్ష్యాలు ఇంకా దొరకలేదు. సాక్ష్యం చెప్తే మీ అమ్మగారే చెప్పాలి బాబు. ఎందుకంటే మీ నాన్న ఎవరో తెలిసేది మీ అమ్మకు మాత్రమే కదా. తప్పుగా అనుకోవద్దు కేదార్. ఏ బిడ్డకైనా తన తండ్రి ఎవరో చెప్పగలిగేది తల్లి మాత్రమే. పెద్దవాళ్ళయుండి అసలు అలా మాట్లాడడం తప్పు అనిపించట్లేదా మీకు? తప్పే ఉందమ్మా, మీ అమ్మగారి గురించి కూడా నాకు తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి డిపార్ట్మెంట్కే మాయని మచ్చ మిగిల్చింది. కానీ మీ ఇద్దరి జంట భలే కుదిరిందయ్యా. ఒకరమ్మేమో అవినీతి పర్రాలు, ఇంకొకరమ్మేమో అక్రమ సంబంధం పెట్టుకున్నవారు. ఉన్నతమైన పదవిలో ఉండి గౌరవప్రదమైన స్థానంలో ఉండి మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు. బాబాయ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది వదినా. ఆ మాటలు మనల్ని బాధ పెట్టినా కూడా అవే కదా నిజాలు. నిజాలు చెప్తే ఎందుకంత కోపం? నిషి, మా అమ్మ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే ధాత్రి ఊరుకో. ఇక్కడ నా చెల్లి రిసెప్షన్ జరుగుతోంది. మన వల్ల అది పాడైందనే పేరు మనకొద్దు. ఎవర్రా నీకు చెల్లి? మాధురి యువరాజ్కి మాత్రమే చెల్లి. అయినా ఈడ గొడవలెందుకు? చుట్టాల ముందు చులకనైపోతాము. రానిషి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.